Express, an international courier service. మలయాళంలో వచ్చిన ప్రేమం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు సాయి పల్లవి. భాష అర్థం కాకపోయినా ప్రేమం చిత్రంలో ఆమె నటన, డాన్స్తో తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. ఫిదా రిలీజ్ ముందు వరకు సాయి పల్లవి ఎప్పుడెప్పుడు తెలుగు తెరకు పరిచయం అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. సినిమా తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు. ఫిదా సినిమాకు ముందు సాయి పల్లవి సుమారు 30 లక్షలు తీసుకునేదని టాక్. ఫిదా ఘన విజయం తర్వాత సాయి పల్లవి ఒక్కసారిగా ఊహించని విధంగా రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తాజా సమాచారం. రానున్న రోజుల్లో ఈ పారితోషికం విలువ ₹1 కోటి దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట వినిపిస్తుంది. తన క్రేజ్ను బట్టి సాయి పల్లవి డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదంటున్నారు సినీ ప్రముఖులు. దీపం వెలుగున్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవడం లాంటిదనే మాట చెబుతున్నారు. సినిమాల ఆఫర్లు భారీగా వస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, డబ్బుల కోసం కెరీర్ను పనంగా పెట్టవద్దనే సూచనను కొందరు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగశౌర్యతో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఫిదా తర్వాత దిల్ రాజు బ్యానర్లో నేచురల్ స్టార్ నానితో MCA అనే చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇంకా ఓ తమిళ చిత్రాన్ని అంగీకరించినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంకా కొన్ని చిత్రాలను అంగీకరించాల్సి ఉంది అని ఆమె చెప్పారు.